హే గాయ్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గోరింక వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి మార్నింగ్ ఇట్లా వచ్చింది అనుకుంటున్నారు? ఇది మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్. ఫుడ్ తిన్నాక ఇట్లా పైకి వస్తే చాలా బాగా అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. బట్ ఎంత కూల్గా ఉందంటే వర్షం అయితే రాలేదు, బట్ వచ్చే ముందు అయితేనే బాగుంటుంది కదా, వచ్చిన తర్వాత ఇదే ఇలా అనిపిస్తుంది అనమాట. ఇంకా నేను మా వదిన కలిసి వెళ్ళాము. చూడండి, ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే పాండ్స్ ఉంటాయి కదా, చెరువులు ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్తున్నాము. జస్ట్ చిన్న వ్లాగ్ అంతే, అంతేం ఉండదు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎంట్రన్స్ ఏమో కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది. ఇక్కడ నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఇది నడుస్తాకే మాకు చాలా ఇదైపోయాం అనమాట, అంటే కాళ్ళు లాగేసినాయి ఫుల్గా. సో ఇంకా లోపలికి వెళ్ళేసరికి మాకు 10 మినిట్స్ పైనే పట్టేసింది. ఫైనలీ ఇదనమాట చెరువు. ఇది ఎన్ని ఎకర్స్ అనేది తెలియదు కానీ బట్ చాలా దూరం అయితే ఉంది. దీని చుట్టూరు కంచెలాగా వేసేసారు, అంటే ఇంక ఏమీ ఎవరు రాకోకుండా. ఇంకా మేము అదంతా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వచ్చాము. మేము మొత్తం షూట్ చేయలేదు కానీ కొంచెం కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే మా పెద్దనాన్న వాళ్ళ చెరువు దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడ బోట్ ఉందంట, చూడాలి. అక్కడ ఏదన్నా అంటే ఎక్కితే ఎక్కుతాం, లేకపోతే లేదు. సో ఈ చెరువు దాటి ఆ చెరువుకి వెళ్ళాలంటే అదుగు మధ్యలో కంచి వేసేసారు, చూసారా? అక్కడి నుంచి మేము దాటుకుని వెళ్ళాలంటే చూడండి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బట్ రావడం అయితే వచ్చేసాము. చూద్దాం ఏమైద్దో. బర్డ్ సౌండ్ వినండి, ఎంత పీస్ఫుల్గా అనిపించే, అంటే అదొక ప్లెజెంట్ ఫీల్ అనమాట. ఇది సిటీస్లో అయితే దొరకదు నాకు తెలిసి. చుట్టూరు బర్డ్సే, ఎక్కడికి వినిపించినా చాలా పీస్ఫుల్గా అనిపించింది. వినండి మీరు కూడా. సో దాగడానికి అయితే వచ్చాము. ఇంకా చూడండి మా వదిన వీడియో అయితే తీస్తుంది. ఇంకా అలా కొంచెం ఫస్ట్ నేనైతే వెళ్ళిపోయాను కానీ తర్వాత మా వదిన అయితే వస్తుంది. తీసేస్తున్నా. ఇప్పుడు మా వదిన సాహసాలు చేస్తుంది అనమాట, దిగింది. ఇప్పుడు ఎలా? అమ్మయ్య దేవుడా, అసలు దాటేటప్పుడు దేవుడు కనిపించాడు. అమ్మ జాగ్రత్త, పట్టుకోనా? కాళ్ళంతా ఖరాబ్ అయిపోయినాయి. మా వదిలి మొత్తం క్లీన్ చేస్తుంది ఫ్రెండ్స్, కొంచెం నీట్గా ఉంచడానికి. ఇక్కడ బాగుంది అనుకుంటా, ఈ మూలన ట్రై చేయపోయావా? అంతే అంతే అంతే, సారీ అంతే, వచ్చు, అయిపోయింది. ఇద్దరం దాటేసరికి అరౌండ్ 15 మినిట్స్ అయితే పట్టేసింది. అది దాటడానికి పెద్ద టాస్క్ అయిపోయిందండి బాబు. ఇంకా అలా నడుచుకుంటూ చెరువు మీదకి అయితే వచ్చాము. ఇదే మా పెద్దనాన్న వాళ్ళ చెరువు అనమాట. ఇప్పుడు వదిలి వెళ్తుంది కదా, సో వాళ్ళ చెరువే. ఇంకా బోట్ ఏదో ఉందంటే వచ్చాము. ఇంకా తీరా లోపలికి వెళ్ళి చూస్తే బోట్ ఎక్కడో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఇంకా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలంట. సో మళ్ళీ వెళ్తున్నాం. ఎవ్వరు లేరు, బట్ భయం వేసింది. చుట్టూ పొలాలు, ఫుల్ గాలి అయితే వేస్తుంది, బట్ వర్షం అయితే రాలేదు. వర్షం వచ్చే ముందు బాగుంటుంది కదా ఫీల్. సో వర్షం రాకముందే ఇంటికి వెళ్ళిపోవాలని ఫాస్ట్గా వచ్చేసాము. చూడండి మీరే. మొత్తం అంటే ఇది ఎన్ని ఎకర్స్ అనేది నాకు కూడా తెలియదు, ఒక అరౌండ్ 3 or 4 అనుకుంటా, సరిగ్గా తెలియదు. ఇక్కడ మా వదిన మెహందీ పెట్టుకుందంట. సో చూపి అంటే ఇది కూడా వీడియో తీశాను. బట్ ఆ ఫ్లవర్స్ బాగున్నాయి కదా, చామంతి పూల్లాగా. ఇవేంటి నాకు కూడా తెలియదు, బట్ బాగున్నాయి అని తీశాను. ఇక్కడ ఏం చేపిస్తున్నానంటే 2 o'clock వచ్చాము, 3 అయిపోయింది. 1 hour ఎట్లా అయిపోయింది. బట్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మాకు టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా చూడండి ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అయిద్దో. మా వదిన ఇంకా కొంచెంసేపు కూర్చుందామని అంది. ఇంకా సరే అని నేను చుట్టూరు ఒక వీడియో అయితే తీశాను. బట్ చాలా బాగుందండి. సిటీస్లో నాకు తెలిసి ఇంత ఫ్రెష్ ఎయిర్ అయితే దొరకదు. అప్పుడప్పుడు ఇట్లా వస్తూ ఉంటే బాగుంటుంది అనిపించింది.
ఇంకా చూడండి మీరే, అక్కడ బోట్ అయితే లేదు, మా ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయిపోయింది. బట్ చుట్టూరు ఎవ్వరూ లేరు, జనం ఒక్కళ్ళు కూడా అస్సలు ఎక్కడ కనిపించలేదు. ఇంకా నేనేమో వెళ్ళిపోదాం అని, మా వదినేమో వచ్చాం కదా ఉందాము, కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్దాము అని. ఇంకా చూడండి వీటిని ఏమంటారో నాకు కూడా క్లారిటీగా తెలియదు. వీటిని ఏం తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అంటే 1K సబ్స్క్రైబర్స్ రాలేదు, చూద్దాం. ఇది వాటర్ లేకపోవడం వల్ల అనుకుంటా, ఎత్త చూడండి ఎట్లా అయిపోయిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోరింక వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. మా వదిన చెప్పింది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంటికి వచ్చేసరికి 5:30 అయిపోయింది. 2 o'clockకి వెళ్తే 5:30 అయింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ ఫుల్ తిట్లు. ఏమో ఇంకా నేను పట్టించుకోకుండా మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. బాగుంది కదా క్లైమేట్, చూడండి మేఘాలు అయితే ఎంత బ్లాక్గా వచ్చేసింది అంటే ఇంకా ఫుల్ వర్షం వచ్చింది అనుకున్నాం, కానీ ఆ నైట్ అయితే రాలేదు. ఇంకా అలా చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఇంకా నేను లేచేసరికి ఫుల్ వర్షం వస్తుంది. ఇంకా సర్లే కదా అని ఇంకా ఈ చిన్న క్లిప్తో అంతే చేస్తున్నాను. అంతే ఈ వీడియో. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. అంటిల్ దెన్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.